ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ పాలన ఆఫీసర్ల పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 10,954 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి గ్రామానికి ఓ రెవెన్యూ అధికారిని నియమిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ మేరకు భర్తీ ప్రక్రియను మొదలుపెట్టింది. ఇదే విషయంపై డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, గ్రామ పాలన అధికారుల భర్తీపై అప్డేట్స్ ఏంటి? సూర్య, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలను మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లడమే లక్ష్యం అని చెప్పేసి నుంచి కూడా చెప్తా ఉన్నది. అయితే అందులో భాగంగానే ఇప్పటికే ప్రతి గ్రామానికి ఈ రెవెన్యూను మరింత పెంచుకునే విధంగా రెవెన్యూ అధికారులను నియమిస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అందులో భాగంగానే దీని మీద పూర్తి స్థాయిలో కసరత్తు చేసినటువంటి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం 10,954 గ్రామ పాలన ఆఫీసులకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. అయితే ఇందులో గతంలో పనిచేసినటువంటి విఆర్ఓ విఆర్ఏలకు సంబంధించి దాంట్లో కూడా వాళ్లకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉన్నది. అయితే కొన్ని కండిషన్స్ పెట్టింది. అయితే అందులో విఆర్ఓ విఆర్ఏలుగా పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి అప్లికేషన్లు తీసుకోవడంతో పాటు డిగ్రీ పూర్తి చేసి ఉండాలని చెప్పేసి ఈ మార్గదర్శకాల్లో పెట్టారు. ఒకవేళ డిగ్రీ కనుక పూర్తి చేయలేని వాళ్ళు విఆర్ఏ విఆర్ఓలుగా ఉంటే వాళ్ళు కనీసం 5 ఏళ్ల పాటన్నా పనిచేసి ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఈ మార్గదర్శకాల్లో పేర్కొన్నది. అయితే వీళ్లకు స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి ఆ స్థాయిలో వాళ్ళను ఆ స్క్రీనింగ్ టెస్ట్ లో ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళను ఈ విలేజ్ అకౌంట్స్ కు సంబంధించి విలేజ్ రెవెన్యూ అధికారులుగా నియమిస్తామని చెప్పేసి ప్రభుత్వం ఈ మార్గదర్శకాల్లో పేర్కొన్నది. అయితే వీళ్ళు మేజర్ గా గ్రామాలలో ఇవి కొత్తగా నియమించే ఈ గ్రామ పాలన ఆఫీసర్లకు సంబంధించి మేజర్ గా విలేజ్ కి సంబంధించినటువంటి ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఈ అకౌంట్స్ కు సంబంధించి నిర్వహణ, తర్వాత ఈ సర్టిఫికెట్ల ఎంక్వైరీ అనేది, అంటే విలేజ్లలో కూడా వివిధ రకాల సర్టిఫికెట్లకు సంబంధించి పనిచేయాల్సి ఉంటుంది. తర్వాత ఆ గ్రామానికి సంబంధించి రెవెన్యూకి సంబంధించిన దాంట్లో కూడా ఎట్లా ముందుకెళ్ళాలి, దాన్ని మరింత పెంచుకోవాలంటే ఏం చేయాలి, ఇట్లా ఓవరాల్ గా ఇవన్నీ కూడా ఈ కొత్తగా నియమించే ఈ గ్రామ పాలన ఆఫీసర్లకు బాధ్యత ఉంటుంది. కాబట్టి దీని మీద ఫస్ట్ ప్రయారిటీగా వీళ్ళకి విఆర్ఓలకు ఇచ్చారు. వీళ్ళు స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి ఆ టెస్ట్ లో ఎవరైతే అర్హత సాధిస్తారో వాళ్లకు ఈ పోస్టులు ఇచ్చే అవకాశం ఉంటుంది.